హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంతమ్మ కబుర్లు. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరైతే చాలా చాలా బాగున్నారు. మీరందరూ ఎలా ఉన్నారో కూడా కింద కమెంట్ బాక్స్ లో చెప్పడం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు అనమాట. ఇదైతే మా ఊరు వెళ్ళాం కదా ఒకసారి వరంగల్లో, అప్పుడు తీసిన వీడియో అనమాట. సరదాగా నేను మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తే మా వదిన సాయంత్రం కూరకండి కాకరకాయలు అయితే కోస్తున్నారనమాట. సో చిన్నప్పుడు ఏంటి అని అంటే మేము ఎక్కువగా కలిసే ఉండేవాళ్ళము. ఆ టైంలో ఆ రోజులు అవన్నీ గుర్తొచ్చాయి అన్నమాట నాకు. ఇంటి దగ్గర కాకరకాయ చెట్లు, చిక్కుడుకాయలు ఇవన్నీ వేసుకొని మన ఇంటి ముందు మనమే కట్ చేసుకునే వాళ్ళం కదా. ఈ అపార్ట్మెంట్ లైఫ్కి వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ ఏమీ లేవు. సో ఇప్పుడు మా వదిన అవి కట్ చేస్తుంటే సడన్గా నాకు గుర్తొచ్చింది అనమాట. ఆకాదు సరిగా పట్టుకో, ఆకు పట్టుకో. సాధారణ ఉంది ఓ బుడ్డి బుడ్డి ఇదిగో ఇక్కడ మొదట్లో దాని కాడ కానీ ఎందలే అది మీ కళ్ళు ఎదురుగానే ఉంది. నేను విద్య వాళ్ళ ఇంటికాడ రమ్య వాళ్ళ ఇంటికాడ ఒకటి ఇట్నే అల్లిచ్చి వచ్చా మరి. దానికి 3-4 పడ్డాయమ్మా. ఇంటి వెనక నిమ్మ చెట్టు పక్కన శంకుపూల చెట్టు మూతిలో పట్టాయి. నెక్స్ట్ అయితే పాపం మా వదిన నన్ను చూసి బిత్తరపోయి ఉంటుంది, నువ్వే కట్ చేయి కాకరకాయలు అని చెప్తుంది అనమాట. ఇంకా మా వదిన వాళ్ళ ఇంట్లో చాలా ఔషధ గుణాలు ఉన్న చెట్లు అయితే నేను చాలా చూశాను. శంకుపూల చెట్టు ఉంది, చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నాకైతే. నేను ప్రీవియస్ వీడియోలో మీతో షేర్ చేశాను కూడా. మా అపార్ట్మెంట్లో నేను ఒక కుండీలో పెంచుకుంటా ఉంటాను శంకుపూలు. వాటిని బ్లూ కలర్లో ఉంటాయి కదా అవి, వాటి వాటర్ తాగితే చాలా మంచిదన్నమాట. నేను అవి మరగబెట్టుకొని తాగుతూ ఉంటాను. నల్లేరు చెట్టు కూడా ఉందన్నమాట. నేను దాన్ని కట్ చేసుకొని వచ్చాను, మా ఇంటి దగ్గర వేసాను అనమాట. పెరిగిద్దో లేదో మరి చూడాలి. నల్లేరు చెట్టుతో చాలా ఉపయోగాలు ఉన్నాయి అన్నమాట. మా అత్తయ్య అప్పుడు ఒకసారి హాస్పిటల్ దగ్గర ఉన్నప్పుడు కూడా తెచ్చి ఇంటి దగ్గర పెట్టారు. దాని ఆకుతో కూడా పచ్చడి చేసుకోవచ్చు అని చెప్తున్నారనమాట మా అమ్మమ్మ. నల్లేరు ఉంటుంది కదా, దాన్ని ఏమో పచ్చడి చేసుకోవచ్చు, దోసపిండిలో కూడా వేసుకుంటారంట. దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఈసారి నేను అవన్నీ ఏంటో కనుక్కొని ఒక బ్లాగ్ అయితే చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా శంకుపూలు, వర్షం పడి కలర్ పోయింది, కానీ అవి వాటర్లో వేసుకొని తాగితే చాలా అంటే చాలా మంచిది అనమాట. కోసిన కాకరకాయలన్నీ మా వదిన నన్ను ఊరు తీసుకెళ్ళు అని చెప్తుంది అనమాట. కానీ నేను చెప్పాను నేను ఎప్పుడు వెళ్తానో ఏంటో ఈ వర్షాలకు అర్థమే అవ్వట్లేదు అని. కానీ మా వదిన ఏం కాదు నువ్వు తీసుకెళ్ళు అని చెప్పింది. పాపం 2 రోజులు చూసింది అనమాట నేను ఆ కాయలు తీసుకెళ్తాను అని. కానీ నాకు ఊరికి వెళ్ళడానికి అవ్వలేదన్నమాట, వర్షాలు ఎక్కువ పడేసరికి. అందుకోసం అని మళ్ళీ నేను రిటర్న్ అక్కడే ఉండేసరికి నాకే వండి పెట్టింది అనమాట. ప్రతిరోజు అక్క మీ అపార్ట్మెంట్ లో పూలు ఉన్నాయా, అక్క మీ అమ్మ వాళ్ళ ఇంట్లో పూలు ఉన్నాయా. ఇక్కడైతే నేను నా ఫ్రెండ్ అక్షయ గురించి అయితే మాట్లాడుతున్నాను అనమాట. మా వదిన వాళ్ళ ఇంట్లో ఎన్నో కనకాంబరాల పూలు ఉన్నాయి అన్నమాట. అవన్నీ చూడగానే నాకు ఇప్పుడే కాదు ఎప్పుడైనా లైఫ్లో ఇంకెప్పుడైనా కూడా నాకు అక్షయ అనే పేరే గుర్తొస్తుంది అనమాట. ఎందుకంటే ఆ అమ్మాయికి అంత ఇష్టం అనమాట కనకాంబరాలంటే. మా వదిన వాళ్ళ ఇంట్లో చాలా పూలు ఉన్నాయి, వాటిని చూడగానే నాకు తనే గుర్తొచ్చింది అనమాట. తీసుకురావడానికి ఏమో కుదరలేదు, ఎందుకు అనంటే నేను ఎప్పుడు వస్తానో ఏంటో తెలీదు. కోసుకొని పెట్టుకుంటే అవి వడబడిపోతాయి కదా,
అందుకోసమని ఈసారి ఎప్పుడన్నా వెళ్తే ఖచ్చితంగా తన కోసం తీసుకొని అయితే వస్తాను. ఇప్పుడే కాస్తుంది, స్టార్ట్ అయింది. మొన్న 4 దొరికింది, మొన్న ఆపే ఇప్పుడే తీస్తాను. దానికి మా అమ్మ యాడ్ చేసుకో. పల్లెటూరులో ఉంటే ఎన్ని ఫెర్చింగ్స్ చూడు, హ్యాపీగా ఎన్ని కాయలు వచ్చింది. అదే అపార్ట్మెంట్లో సిటీల్లో అంటే కొనుక్కోవాలి అని. అంతేగా. ఇంకా ఈవినింగ్ టైం అవ్వగానే బ్యాక్ టు వర్క్ అన్నట్టు ఇంకా మా అన్నయ్య పని అయితే స్టార్ట్ చేశారనమాట. 3:30-4 కాడ నుంచే ఇంకా వాళ్ళు గేదెల దగ్గర పని అయితే స్టార్ట్ చేస్తారు. పాలు అది తీయడము, ఫస్ట్ వాటికి మేతేసి ఆ తర్వాత వాటర్ పెట్టి ఇంకా పాలు తీయడం అయితే స్టార్ట్ చేస్తారనమాట. 1 కాదు 2 కాదు, చాలా గేదెలు ఉంటాయి. వాటన్నింటితోనే పాపం వీళ్ళందరికీ సరిపోతుందన్నమాట. ఏ ఊరు రావడానికి ఉండదు, ఎక్కడికి వెళ్ళడానికి కూడా ఉండదు. కొన్ని గేదెలు అయితే అదే పర్సన్ ఉంటేనే పాలు ఇస్తాయి అన్నమాట. అలా ప్యాంపర్ చేస్తారు వాటిని కూడా మనుషుల్లాగా. ఇంక ఇక్కడ ఏంటంటే ఊర్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ పాలు తీసుకొని వెళ్తూ ఉంటారనమాట. ఇక్కడ అంటే ఫ్రెష్గా తీస్తాం కదా, అప్పుడే తీసుకొని వెళ్తారు. ఈ ఫెసిలిటీ సిటీస్లో కూడా ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి కూడా అలా కొంతమంది బాటిల్స్ తెచ్చుకుంటున్నారు, కొంతమంది ఏమో ప్యాకెట్స్ ఇలా తెచ్చుకుంటున్నారు అనమాట. కొంతమంది వెంటనే పేమెంట్ చేస్తున్నారు, కొంతమంది ఏమో లేట్ అవుతుంది. ఓవరాల్గా అయితే మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో వీడియో అనమాట. నాకు చాలా బాగా నచ్చింది వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.